కాకపోతే జనాలకి వంశీ గారికి మీకు మేకింగ్ స్టైల్లో బాగా సిమిలారిటీస్ ఉంటాయని అంటారు బయట జనాలు చాలామంది. ఐ డోంట్ నో అది ఎలాగొచ్చిందో మరి. ఇళయరాజా కూడా అలాగ అన్నాడు ఒకసారి, మేకింగ్ అని కాదు, నువ్వు ఆయన సితారా చూసి నువ్వు నన్ను అన్నారు, విశ్వనాథ్ గారి దగ్గర చేసినంత మాత్రాన మీరు అలా తీయాలని రూల్ లేదు కదా అన్నారు అనమాట. నేను అలా తీయలేదే, ఓ బ్రాహ్మణ్ గెటప్ వేసినంత మాత్రాన అది విశ్వనాథ్ గారు పేటెంట్ రైట్స్ ఏం కాదు కదా. బ్రాహ్మిన్స్ అనే క్యారెక్టర్ ఒక పెద్దతున్న బ్రాహ్మణుడు ఒక నాట్యాచార్య అలా తీసాను కావాలని. అసలు ఆ ఫ్యాసినేషన్ తోటే నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఉండొచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు శాంతారాం గారు విశ్వనాథ్ గారి కంటే ముందు తీశారు. శాంతారాం గారి సినిమాలు అందరూ ఆయన తీస్తున్నారు కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ షూటింగ్లో ఆయన అనేవారు దేర్ ఈజ్ శాంతారాం అనేవారు ఆయనకు నచ్చితే. సో ఈ వాజ్ సో మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై శాంతారాం ఫిల్మ్స్. నేను శాంతారాం సినిమాలు చూసి అంతటి పెద్ద వయసు కాదు నాకు అప్పుడు. నేను ఉండేటప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరంటే విశ్వనాథ్ గారు, బాలచంద్ర, భారతీరాజా, వీళ్ళు ఉన్నారు యాక్చువల్గా. సో అదేదో హౌ ఇట్ గాట్ ఇట్. కానీ నాకు అతను కంపారిజన్ ఏది ఒక మ్యూజిక్ లైకింగ్ తప్పితే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయడం వలన అది ఇంకా అతని ఫిల్మ్స్ యాక్చువల్గా భారతీరాజా సినిమాలాగా కట్టింగ్స్ అలా ఉంటాయి. నాది అలాగ ఉండదు. నేను ఏ సినిమాలో కూడా అలా కట్ చేయలేదు. ఐ డోంట్ నో వై దే సే దట్. ఆలాపన ఇక్కడ మీరు సంకీర్తన ఐ డోంట్ నో మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల వచ్చింది అది. అప్పుడు హీ యూస్ టు గివ్ మోర్ అండ్ సేమ్ ఆయన ఇళయరాజా గారిని వదిలేశారు, మీరు వదిలేశారు, ఆయన ఓన్గా మ్యూజిక్ చేశారు, మీరు ఓన్గా మ్యూజిక్ చేశారు. కొన్ని ఉన్నాయేమో. నేను వదలలేదండి. నేను ఇళయరాజా ఐ మే డూ వన్ నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో విత్ హిమ్. ఇళయరాజాకి నాకు కొన్ని క్లాషెస్ కూడా అవుతూ ఉంటాయి. దట్స్ ఓన్లీ అబౌట్ ద సబ్జెక్ట్. అదే తప్పితే మిగతా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు ఈజ్ వెరీ సీనియర్, ఈజ్ వెరీ ఓల్డర్ టు అస్ కదా, మాకంటే బాగా పెద్ద వయసు. అండ్ వీ అడ్మైర్ హిమ్. సో ఇప్పుడు కూడా నేను ఐఎమ్ స్టిల్ థింకింగ్. కాకపోతే ఇప్పుడున్నలాగా కాకుండా ఇళయరాజా లాగా చెయ్యి అంటుంటే హీఈస్ నాట్, ఐ మీన్ హీఈస్ లిటిల్ రిలక్టెంట్ అనమాట ఆ విషయంలో. ఆయన ఇంకొంచెం లైటర్గా ఇప్పుడు గౌతమ్ మీనన్ వాళ్ళు చేసాడు కదా. సో అలా చేస్తున్నారు. అలాగొద్దు, లైక్ వాట్ యు డన్ బిఫోర్. సో అదే మాన్యువల్ కంపోజ్ అవి ఉంటాయి కదా, అకాంప్లిష్మెంట్స్ మ్యూజిక్ ఇళయరాజాలాగే అనిపించాలి అవి. అలాగే చేస్తే మరి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఎందుకు చేయట్లేదు? అండ్ ఆల్సో రీ రికార్డింగ్ టోన్స్ హ్యాస్ టు చేంజ్. రీ రికార్డింగ్ హ్యాస్ టు బి ఇప్పుడు చాలా హెవీ లైక్ చేస్తున్నారు అనమాట. హెవీ తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ దానికంటే డిఫరెంట్ ఆయన చేయగలరు. దాన్నే ఇళయరాజాలాగా అప్పుడు ఇళయరాజా సాంగ్ లాగా అనిపించట్లేదు నాకు. ఏమో మేబీ మా కాంబినేషన్లో మళ్ళీ అలా మంచి రావచ్చు యాక్చువల్గాను. అడగ్గా నేను టైమ్ సినిమా కూడా ట్రై చేశాను, తమిళ మూవీ అనమాట. దానికి కూడా నేనే ఒక 20 ట్యూన్స్ ఇస్తే సెలెక్ట్ చేసుకున్నాను. వెన్ రీ రికార్డింగ్ కేమ్ అగైన్ ఇంకా బాగా చేయగలరని యాక్చువల్గాను అనిపించింది నాకు. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్. ఐ ఆల్సో టోల్డ్ హిమ్ ఆల్సో. అది లేదు, మీ ఇద్దరికి డిస్ప్యూట్ కూడా వచ్చిందని విన్నాను. డిస్ప్యూట్ ఏం లేదండి. డిస్ప్యూట్ ఆ టైం అప్పుడు ఐ వాజ్ కొద్దిగా ఎర్లీగా చేయలేకపోవడం వల్ల సంథింగ్ హ్యాపెన్. బట్ దాని తర్వాత మళ్ళీ ఈ సెంట్ యువన్ శంకర్ రాజా టు మీ. అండ్ నేను మధ్యలో వెళితే యాక్చువల్లీ ఈ ఆఫర్డ్ మీ ఆ ఫిల్మ్. ఆయన సబ్జెక్ట్ కూడా చెప్పారు నాకు. మళ్ళా ఒక శంకరాభరణం, సంకీర్తన అలాగా ఒక మ్యూజికల్ ఫిల్మ్ తీద్దాం, ఇన్ఫాక్ట్ ఐ విల్ సైజ్ సంబడి టు యూ అని సబ్జెక్ట్ కూడా చెప్పారు నాకు ఆయన. అంత ఇన్స్పైరింగ్గా నాకు ఎప్పుడు నాకు సబ్జెక్ట్ నేను ఇంటికి వెళ్తూ ఉంటాను. నేను వెన్ ఎవర్ ఐ డ్రైవ్ లైక్ దట్ ఐ స్టాప్. ఆయన ఉన్నారా అని అడుగుతాను సెక్యూరిటీని. ఉన్నా కానీ జస్ట్ ఐ గో దేర్ ఫర్ 10 minutes, హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. అండ్ ఏమైనా కొత్తగా చిన్న కుక్క కూడా పెంచుకుంటున్నారు. సో ఐ జస్ట్ టాక్ టు హిమ్. అంటే నేను చాలా క్లోజ్ ఆయనకి యాక్చువల్గా. ఎక్కువ ఎవరితో స్పెండ్ చేయరుగా పెద్దగా. బట్ ఈ స్పెండ్స్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మీ. నువ్వు ఆ సినిమా చేయి అలా మ్యూజికల్గా అంటే అది ఆల్రెడీ ఆ ప్లాట్ వచ్చేస్తుంది మళ్ళాను అని అన్నా అనమాట. ఆషికీ 2 ఆయన దానికి దగ్గరలో ఇవన్నీ బేస్ ఏంటి, అభిమాన్ అనే సినిమా. అమితాబ్ బచ్చన్ చేసిన సినిమాకి ఇది యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ అభిమాన్నే మళ్ళీ అభిషేక్ బచ్చన్ పెట్టి, ఐశ్వర్యరావుని పెట్టి, రాజీవ్ మీనన్ వేరే ప్యాటర్న్లో తీద్దామని ట్రై చేసి అది ఇట్ వాస్ నాట్ టేకిన్ ఎ షేప్ యాక్చువల్గా. తర్వాత ఆషికీ 2 తీశారు. ఒక సింగర్ పైకి వస్తుంటే ఇంకొకటి తట్టుకోలేక, ఒక పక్కన ప్రేమ, వీటితోటి ఈయన వేరే బ్యాక్గ్రౌండ్లో చెప్పారనమాట నాకు. సమ్ అమెరికన్ బ్యాక్ డ్రాప్లో ఎవరో ఒక సింగర్ ఉంటే సంథింగ్ హీ హెస్ డన్ ఇట్ అకార్డింగ్ టు హిజ్ వ్యూ అనమాట.
అది నేను నో డిస్ప్యూట్, దెర్ విల్ నాట్ బి ఎనీ డిస్ప్యూట్. ఇప్పుడు కానీ రేపు కానీ ఉండదు ఆయనతోటి. ఏమన్నా ఇటు ఆన్ ద ప్రాసెస్లో మేబీ నాకు అన్కంఫర్టబుల్గా ఉన్నది ఏమన్నా అని ఉంటానేమో చెప్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. ఒక టైంలో అయినా మిమ్మల్ని సినిమాలు ఆపేయమని కూడా సజెస్ట్ చేసినట్టు. దట్ ఈజ్ ఆఫ్టర్ కీచురాళ్ళు. నా 4th ఫిల్మ్ అయిన తర్వాత సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రీతమ ఇది అయిన తర్వాత ప్రీతమ చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది యాక్చువల్గా. వాట్ యూ థింక్, మీ ఆడియన్స్ ఏమన్నా హాలీవుడ్ ఆడియన్సా అని అన్నారు. కోకిల్ చూడలేదంటే కోకిల్ చూసారు, ఏదో ఒక సినిమా చూశారు. ఈవెన్ కోకిలే నాకు చాలా డౌట్ వచ్చింది, ఇంగ్లీష్ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారో అన్నారు. నేను పట్టించుకోలేదు, పెద్ద ఆయన ఎలాగంటారు అనుకుని అన్నాను. సో నాకు ఐ వాంట్ యువర్ మ్యూజిక్, మళ్ళీ దానికి కరెక్ట్గా మ్యూజిక్ ఇస్తారు సీన్ తీస్తే. సో ప్రీతమకి ఆయనకు బాగా కోపం వచ్చేసింది యాక్చువల్గా. స్కిజోఫ్రీనియా ఎంత ఈ సబ్జెక్టుల మీద, సైకలాజికల్ థ్రిల్లర్ కదా, తర్వాత ఈ సినిమా ఆడదు అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు నువ్వు 5 మలయాళం వచ్చి ఫిల్మ్స్ అది ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ ఇయ్యి, ఎందుకంటే మరి టూ మచ్ అడ్వాన్స్డ్గా ఉంటున్నాయని అన్నారు అనమాట. ఐ హావ్ టేకెన్ దట్ సజెషన్ యాజ్ ఎ ఎల్డర్లీ మ్యాన్ తీసుకున్నాను. ఆయన దగ్గర కొన్ని వందల ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు. ఫ్యాక్టరీ కానీ చేస్తున్నప్పుడు నాకు సజెషన్ ఇవ్వాలని అనుకోవడం కూడా మేబీ ఆ క్లోజ్నెస్తో ఇచ్చారు అనుకుని నేను దెన్ ఐ వెంట్ టు సమ్ ఫ్యాషన్ సంబంధించిన ఎక్స్పోర్ట్ గార్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్లోకి వెళ్ళాను అనమాట. అలా 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ 2005 1995లో ఐ మేడ్ సర్వసుందర్ గారు అబ్బాయి. మై ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ నెవర్ డైస్, నాలో ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో దట్ ఈస్ హౌ ఐ వాజ్ బిల్ట్ యాక్చువల్గా. నాకు ఆ ఫిల్మ్ మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి అగైన్ మా బిజినెస్ మా బ్రదర్కి అప్ చెప్పి అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ద ఫిల్మ్. ఐ ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్. నేను కొంతకాలం తర్వాత ఐ స్టాప్డ్ రిస్కింగ్ అదర్ ప్రొడ్యూసర్స్. అసలు సర్వసుందరం గారు అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. దానికి ముందు యాక్చువల్గా వేరే డైరెక్టర్లు కూడా చేద్దాం అనుకున్నాను, ఇంక్లూడింగ్ ఈవీవి ఆల్సో. నాకు బాగా జూనియర్. ఈవెన్ ఐ సెంట్ ఐ వర్డ్ టు హిమ్, ఒక కమర్షియల్ ఫ్లిక్ చేయి, మంచి 2-3 ప్లాట్లు ఇస్తాను, నీకు నచ్చితే ఇచ్చే, లేకపోతే ఇంకోటి ఏమన్నా చేసుకో, నీ స్టైల్లోనే చేయని కూడా చెప్పాను. ఐ టోల్డ్ హిమ్. ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ అప్పటికి మొత్తం అందరు స్టార్లు నా మీద పడిపోతున్నారు, చెప్పాడు నాకు అతను. అయినా చేస్తాను ఏదో అన్నాడు కానీ బట్ చెప్తున్నాను దిస్ వాట్ హ్యాపెండ్. సో బట్ అతనికి మాకు ఆ ఫ్యామిలీకి నాకు చాలా అసోసియేషన్ ఉందన్నమాట. దాని గురించి ఆ చదువుతో కవర్ పెట్టాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఆల్సో. వీఆర్ హ్యావింగ్ 7 ఫ్యాక్టరీస్ అప్పుడు మెడ్రాస్లో. సో ఈ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ యూనివర్సిటీ దాని గురించి. తర్వాత దెన్ ఐ మై సెల్ఫ్ ఇంకో డైరెక్ట్ చేశాను సర్వసుందర్ గారు. అది యాక్చువల్ రాంగ్ టైటిల్ యాక్చువల్గా. హృదయాంజలి అని పెడదాం అనుకున్నాం, కొంచెం మాస్గా వెళ్దాం అనేది సర్వసుందర్ గారు అబ్బాయి పెట్టి రాకపోతే ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ టైం ఉంటుంది అనమాట. ఆల్రెడీ హృదయాంజలి వచ్చింది కానీ హృదయం వచ్చింది రావడంతో యాక్చువల్గా కరెక్ట్ టైటిల్ శ్రద్ధాంజలి సినిమాకి. శ్రద్ధాంజలి కూడా అప్పటికి వచ్చిందేమో. శ్రద్ధాంజలి రాలేదు, అదే పోగా శ్రద్ధాంజలి థియేటర్ అంటారని ఫస్ట్ ప్రొడక్షన్ అది నాకు. దెన్ ఎలా వచ్చింది, వాళ్ళ ఫాదర్ వెయిటర్ సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ క్యారెక్టర్, వెయిటర్ క్యారెక్టర్కి జరిగిన కథ అనమాట అదనమాట. అలా పెట్టాం. యాక్చువల్ సర్వసుందరం పాపులరే కదా, మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ టైటిల్ పాపులర్ అవుతుంది. ఇట్స్ ఆల్ చీప్ థింకింగ్. ఐ డోంట్ డూ ఇట్. ఎందుకు చేసామనేది ఐ డోంట్ నో. సమ్ టైమ్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా. బట్ ద ప్లాట్ ఈస్ గుడ్, సబ్జెక్ట్ ఈస్ గుడ్, అండ్ ద మోటివ్ బిహైండ్ ద ఫిల్మ్ ఈస్ గుడ్. వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద బేస్ అయి తీసామన్నమాట. ఓకే. Hi, You are watching iDream Media. please subscribe for more videos.